మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది షో? షో అయితే ఇప్పటికైతే బాగుంది. ఓకే, అన్ని సీజన్స్తో కంపేర్ చేసి అన్ని సీజన్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. చాలా తక్కువ. అవును. సో మరి నిన్న సోనియా గారిది ఎలిమినేషన్ జరిగింది. ఫేరా అని ఫేరా? ఫెయిర్ ఎలిమినేషన్. ఎందుకు ఫేర్? తన గేమ్ ఆడి చెడగొట్టుకోవడం కాకుండా పక్కన వాళ్ళ గేమ్ కూడా చెడగొడుతుంది. చెడగొడుతున్నారు. సో ఫేర్ ఎలిమినేషన్. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు హౌస్? నబిల్. ఎందుకు? తను ఏ గేమ్లో అయినా 100% ఇస్తున్నాడు. ఏ గేమ్కైనా స్పోర్టివ్గా తీసుకుంటున్నాడు. బాగా ఆడుతున్నాడు. మరి మీకు ఇష్టం లేని కంటెస్టెంట్? సోనియా. సోనియా వెళ్ళిపోయారు. ఇప్పుడు హ్యాపీనా? హ్యాపీ. ఎంత హ్యాపీ ఇప్పుడు మీరు? ఫుల్ హ్యాపీ. ఫుల్లా? అంటే ఇప్పుడు పార్టీ వల్ల నిఖిల్ గేమ్ అండ్ పృథ్వీ గేమ్ కూడా ఎఫెక్ట్ ఖరాబ్ అవుతుంది. సో అందరూ అదే చెప్పారు. సో లాస్ట్కి ఆమె రియలైజ్ అయ్యారంటారా? అంటే పోయే ముందైనా కాలేదు, అవ్వలేదా? సో మీకేమనిపించింది ఆమె ఎలిమినేట్ అవ్వగానే మీరు ఏమనుకున్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ. ఫుల్ హ్యాపీ. ఇప్పటికైనా నిఖిల్ కొద్దిగా మారి తన గేమ్ ఆడుకుంటాడని చెప్పి ఆలోచిస్తున్నారు. సో మరి సంచాలకుగా వ్యవహరించారు కదా, వాళ్ళలో ఎవరు ఫెయిల్ అయ్యారు? అది సంచాలక ఫస్ట్ ఫెయిల్ అయింది, సోనియా ఫెయిల్ అయింది. నబీల్ అయితే పర్ఫెక్ట్ చేశాడు అతను. సో యష్మి కూడా చేసింది. ఓకే. సో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నాకైతే సోనియా అయితే ఫెయిల్ అయింది. సోనియా గారు ఫెయిల్ అయ్యారు. అదే సంచాలక్. సో మరి మీరు ఎవరు కోటేశారు? నేను నబీల్కే. నబీల్ గారికి. ఏ ఊరు మీది? మాది ఆంధ్ర. బట్ నబీల్ గారు అంటే ఇష్టం. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్ట్ వచ్చి అతను ఇంతవరకు స్టాండర్డ్ ఇచ్చి ఇంతవరకు ఆడుతున్నాడు అంటే చాలా గ్రేట్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది షో? బాగుందమ్మా. అంటే ముందు సీజన్స్ కన్నా? అంటే ముందు సీజన్ కన్నా అంత ముందు నాకు ఫేవరెట్ అంటే సీజన్ 7 అన్న. ఓకే. ఇప్పుడు దీంట్లో ఒక టైగర్ ఉన్నాడు, నబీల్ అఫ్రీద్ అని. టైగర్ లాగా ఆడుతున్నాడు అన్న. ఎనర్జెటిక్ అంటే ఒక బూస్టింగ్ లాగా ఉంది, అసలు తగ్గడం లేదన్న. నిన్న ఎలిమినేషన్ జరిగిందన్న. అవును, నిన్న ఎలిమినేషన్ జరిగింది కదా. మరి మన సోనియా గారి ఎలిమినేషన్ ఫెయిర్ అయినా? ఫెయిర్ అన్న. 100% ఫెయిర్. 100% ఫెయిర్ అన్న. ఎందుకు? వాళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నారు. అది ఇండివిజువల్గా ఆడాలి, కానీ బిగ్ బాస్ అనేది ఇండివిజువల్ ఎవరిది వాళ్ళు చూపించుకోవాలి గేమ్. అది అట్లా ఇండివిజువల్ చూపించుకోవాలి, కానీ ఒక ముగ్గురు గ్రూప్గా కలిసి ఆడితే అంటే ఒకరిలో వీక్నెస్ ఎవరైనా తెలిసిపోతుంది అన్న. అట్లా ఆడితే ఇండివిజువల్గా ఆడితే ఎవరు స్ట్రాంగ్ పర్సన్ అనేది తెలుస్తుంది. అట్లా ఇండివిజువల్ గ్రూప్గా ఆడితే అది అన్ఫేర్, అది 100% అది రాంగ్ అన్న. సో ఫేర్ అన్న. 100% ఎలిమినేషన్ ఇస్ ఫేర్ అన్నది. సో మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్? టైగర్ నబీల్ అఫ్రీది. ఎందుకు? అంటే బాగా ఇండివిజువల్గా ఆడతాడు. ఏమైనా డిసిషన్ కానీ మంచి డిసిషన్ తీసుకుంటాడు, ఆలోచించి తీసుకుంటాడు. ఏ స్టెప్ తీసుకున్నా కానీ మనం చాలా ఆలోచించి తీసుకుంటాడు. అందుకోసమే చాలా జెన్యున్గా ఆడుతున్నాడు. మెయిన్లీ అంటే జెన్యున్గా ఆడుతున్నాడు. అరే సంచాలకుగా ఫెయిల్ అయ్యారు కదా. అవునన్న, తప్పే అదన్న. తప్పే. సార్గానన్న, నాగార్జున సార్గానన్న తప్పే ఫెయిల్ అయినాడు అన్న. అండ్ ఒప్పుకున్నాను. లాయల్గా ఉన్నారు. అది మెయిన్ కదా, లాయల్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చాలా మెయిన్ అన్న. సో మరి మీకు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు? మనకంట ఆ మనిషి అంతా నెగిటివ్ వైబ్స్ చెప్పుకుంటుంటా. నేను ఆడలేను, నేను ఇది అదే అంటే ఆ మనిషే తక్కువ చేసుకుంటున్నాడు. నాకు అంతా తక్కువ అనిపిస్తుంది అన్న. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. ఎట్లా ఉంది షో? బాగానే ఉంది, నడుస్తుంది మంచిగానే. సీజన్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే? సీజన్ ప్రకారంగా అంటే నాకు సీజన్ 4 కొంచెం బాగా నచ్చింది. ఓకే. సీజన్ 4, సీజన్ 5 కొంచెం బాగా నచ్చింది. ఇది కొంచెం డల్గా ఉంది, కొంచెం లైట్గా. ఈసారి అందరూ మొన్న అతను వెళ్ళిపోయాడు, అతను చాలా బ్యాడ్గా మాట్లాడాడు బిగ్ బాస్లో. అభయ్ ఇంకా చాలా బ్యాడ్గా మాట్లాడడం బదులు అతను వెళ్ళిపోయాడు. కానీ ఫస్ట్ రెడ్ కార్డ్ చూపించి పంపించేసి ఉంటే అది అందరు అనుకుంటారు అలా చూపించి పంపించడం వల్ల. కానీ ఈసారి మంచిగానే పంపించిండ్రు. సో మరి నిన్న సోనియా గారి ఎలిమినేషన్ జరిగింది, అది ఫేరా అన్ఫేరా? ఫేరా అంటే తను ఎప్పుడు చూడు వాళ్ళ ముగ్గురే ఆడతారు, కలిసి ఆడతారు. కాబట్టి నాకు అనిపిస్తే తను వెళ్ళిపోవడమే మంచిదని అనిపిస్తుంది. దేనికంటే తను వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు అందరికీ తెలుస్తుంది, ఇట్లా కలిసి ఆడకుండా అందరు సపరేట్గా ఆడితే మనకు కొంచెం ముందుకు వెళ్తాం అనుకొని తెలుస్తుంది. అదే సో ఫేర్ ఎలిమినేషన్. సో మరి మీ పరంగా హౌస్లో గేమ్స్ ఎవరు బాగా ఆడుతున్నారు? నా ప్రకారం మన అంటే నైనిక గారు. ఓకే, నైనిక గారు బాగా ఆడుతున్నారు. కానీ నిన్న ఆడట్లేదు అని చెప్పేసి ఆవిడ ఒప్పేస్తున్నారు. కానీ ఆడడంలో అంటే నాకు చూస్తే అప్పుడప్పుడు అని అనిపిస్తుంది. ఓకే, చూసేటప్పుడు కొంచెం టఫ్ ఫైట్ అయితే ఇస్తారు, కాంపిటీషన్ ఇస్తారు. ఇంకా అతను మన కెప్టెన్ నిఖిల్ కూడా మంచిగానే ఆడతాడు, చాలా పవర్ ఉంది అనుకొని
పవర్ ఉన్నదనే మనము మణికంఠ నామినేట్ చేసిండు. ఇంకా నామినేషన్ దగ్గర మీరు చాలా అగ్రెసివ్గా ఆడుతున్న ఇలా పుష్ చేస్తున్నారు నాకు ఇట్లా నామినేట్ చేసిండు ఆ రోజు. సో మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే నిఖిల్ గారా? నిఖిల్ గారు ఫేవరెట్. ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు? ఇష్టం విష్ణుప్రియ. అసలు ఏమీ ఆడాడు, హౌస్లో ఉంటుంది ఇలా మాట్లాడి డ్రెస్లు వేసుకుంటుంది, ఏమైనా అంటే మేకప్ కొడుతుంది అంతే. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తా. ఎలా అనిపిస్తుంది షో? బాగుంది. అంటే అన్ని సీజన్స్లో కంపేర్ చేసుకుంటే ఇది బాగుందా? అంత అనిపించలేదు, పర్లేదు. మరి నిన్న సోనియా గారిది ఎలిమినేషన్ జరిగింది కదా, అది ఫేరా అన్ఫేరా? ఫేర్. ఎందుకు ఫేర్? కొంచెం గేమ్ తక్కువగా ఆడినట్టు అనిపించింది. అంతేనా? ఇంకేం లేదా? జస్ట్ గేమ్స్ ఒకటే ఆడలేదా సోనియా గారు? గేమ్స్ అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా అనిపించింది నాకు కొంచెం. ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా అనిపించింది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ నబిల్. మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. సో ఎలా అనిపిస్తుంది షో? పర్లేదు, బాగానే ఉండేది ప్రెజెంట్ అయితే. సో మరి నిన్న సోనియా గారు ఎలిమినేషన్ జరిగింది కదా, ఫేరా అన్ఫేరా? ఫేర్ ఎలిమినేషన్. ఎందుకు? ఎందుకంటే తన బిహేవియర్ వాళ్ళిద్దరిని వాడుకునే దాన్ని బట్టి కొంచెం ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది. ఇప్పుడు మీ పరంగా హౌస్లో గేమ్స్ ఎవరు బాగా ఆడుతున్నారు? నా పరంగా అయితే నబిల్ గారు. మీకు ఇష్టం లేని కంటెస్టెంట్? నాకు ఇష్టం యష్మి. ఎందుకు? యష్మి ప్రెజెంట్ అయితే సోనియా గారు. ఓకే, ఎందుకు వాళ్ళిద్దరు? వై అంటే యష్మి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరవడం కానీ అట్లా కొంచెం యష్మి క్యారెక్టర్ కొంచెం బాగాలేదని. సంచలకంగా ఎవరు ఫెయిల్ అయ్యారు? సంచలక అందరూ ఒక బెటర్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను, అంత బాగా చూడట్లేదు ఇప్పుడు. అంటే షో ఎలా అనిపిస్తుంది? షో అంతా నార్మల్ అనిపిస్తుంది సీజన్స్ ని బట్టి. సీజన్ బట్టి అంటే లాస్ట్ సీజన్ ఒక సబ్జెక్ట్స్ ఉన్న సీజన్ అయితే బాగుండే అప్పుడు, ఇప్పుడు అంత లేదు. సో మరి నిన్న సోనియా గారు ఎలిమినేట్ అయ్యారు కదా, అది ఫేరా అన్ఫేరా? ఫేరే. ఎందుకు? ఎందుకంటే ఆమె ఇద్దరిని ఆడుకుంటుంది కదా లోపల ఉన్న వాళ్ళతో. ఒక అవసరం ఉన్నప్పుడు ఒక దగ్గరికి వెళ్తుంది, ఇద్దరిని డ్యామేజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ని అంటే డిస్ట్రాక్ట్ చేసి ఈమె లీడ్ అయిపోతుంది. అలా లీడ్ అయిపోవడం వల్ల ఆమె గ్లీస్ట్ ఓటింగ్ వచ్చింది, అలా ఎలిమినేట్ అయిపోయింది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ప్రేరణ. ఎందుకు? బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది, అందరితో బాగానే ఉంటుంది, బాండ్ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటుంది అందరితో. అట్లా మొన్న సాటర్డే రోజు ప్రేరణ గారు ఎలా రెడీ అయ్యారు? బాగా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. క్యూట్ అనిపించారా? క్యూట్ అని ఏం లేదు కానీ బాగా లుకింగ్ బాగా అంటే చూడడానికి బాగా అనిపించింది అట్లా. మీకు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు హౌస్లో? అభయ్ గారు ఎలిమినేట్ అయిపోయారు ఆల్రెడీ. అభయ్ గారు ఇష్టం లేకుండా ఇప్పుడున్న వాళ్ళలో ప్రేరణ ఒక్కరే అంతే. ఇష్టం ఉన్నది కాదు, ఇష్టం లేని వాళ్ళంటే వరంగల్లో కూడా ఉంటారు నబిల్ గారా? బట్ ఆయనే గేమ్స్ బాగా ఆడుతున్నారు కదా. ఆడుతున్నారు, వీళ్ళు ఆడిపిస్తారు, ఆయనే టఫ్ కాంపిటీషన్ అవుతారని చెప్పి నాగార్జున వీళ్ళు టఫ్గా చేపిస్తారు అతన్ని. నామినేషన్స్ అప్పుడు అతనే టార్గెట్ చేస్తారు, అలా చేయడం వల్ల ఏమవుతుంది ఆడియన్స్ అందరూ ఓటేస్తారు, అట్లా ఓటేస్తున్నారు, స్ట్రాంగ్ అవుతుంది అంతే. సో ఆయనని నామినేట్ చేయకపోతే స్ట్రాంగ్ అవ్వరు అంతే కదా. నామినేట్ చేస్తేనే అవుతారు కదా ఎవరైనా, అంటే ఇంప్రూవ్ అవుతుంది కదా గేమ్ అనేది నామినేట్ చేస్తేనే అట్లా. మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది షో? షో అయితే ఇప్పుడు ఇంతవరకు అంత పాపులర్గా అనిపించలేదు, ఇప్పటి నుంచి ఏమైనా కొత్తగా అనిపిస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాం. మరి నిన్న సోనియా గారు ఎలిమినేట్ అయ్యారు కదా, అది ఫేరా అన్ఫేరా? అది ఫేర్ సార్. ఎందుకు ఫేర్? ఆమె వల్ల గేమ్ అనేది నిఖిల్ పృథ్వీ ఇద్దరు కొద్దిగా ఆడలేకపోతున్నారు నాకు తెలిసి. వాళ్ళిద్దరి వల్ల ఆమె వల్ల వాళ్ళిద్దరికి ఎఫెక్ట్ అయింది గేమ్ పరంగా. పృథ్వీ జెన్యున్గా టాస్క్ల పరంగా బాగానే ఆడుతున్నాడు. ఇప్పుడు నిన్న ఎలిమినేట్ అయింది కదా సోనియా కొద్దిగా ఎఫెక్ట్ ఆమె వల్ల కొద్దిగా వాళ్ళిద్దరికి ఎఫెక్ట్ అయింది అన్నట్లు నా అనుభూతి. సూపర్. సో మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి నబిల్ గారు. ఎందుకు నబిల్ వచ్చేసి జెన్యున్గా అంటే ఏదైనా మీద మాట్లాడగలుగుతాడు, ఏదైనా కరెక్ట్గా చెప్పగలుగుతాడు. టాస్క్ ఇస్తే తన 100% తను ఇస్తాడు. ఒకవేళ కంటెస్టెంట్లు ఇది చేయ అది చేయ అంటే కూడా చెయ్యడు. నాకు నచ్చింది నేను చేస్తాను. సో జెన్యూన్ గా ఆడుతున్నారు, లాయల్ గా. అందుకని నిన్న చాలా సార్లు కింగ్ అయ్యారు. కింగ్ మేకర్. సో మరి మీకు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు? నాకు ఇష్టం లేని కంటెస్టెంట్ అంటే ఒక
ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు టాస్క్ పరంగా అంటే నైనిక ఏమి పర్ఫార్మెన్స్ అస్సలు లేదు, చాలా లో. విష్ణుప్రియ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, టాస్క్లు ఆడదు. ప్లస్ అదేదో కంటెంట్ కోసం పృథ్వీ వెంట పడుతున్నట్లు యాక్షన్ చేస్తుంది. ఓకే, అంటే హౌస్ లో ఉండడానికి ఇది మొత్తం డ్రామా చేస్తుంది. డ్రామా కంటెంట్ కోసం ఏదో చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూసినానండి. ఎలా అనిపిస్తుంది షో? ఇప్పుడైతే సూపర్ ఉంది. మొత్తం స్టంట్ ఇంకా యాక్టివిటీస్ కానీ క్యాండిడేట్స్ పెర్ఫార్మెన్స్ కానీ సూపర్ ఉంది అసలు చూస్తుంటే. ఓకే, సో మరి నిన్న సోనియా గారిది ఎలిమినేషన్ జరిగింది కదా? అవును, కానీ ఫేర్ అనిపించింది ఎలిమినేషన్. బట్ ఎలిమినేట్ అయిన తర్వాత లైక్ ఇన్స్టా కానీ చూస్తుంటే సోషల్ మీడియా అప్డేట్స్, సో వీ వాంట్ సోనియా టు కమ్ బ్యాక్, సో రీఎంట్రీ కావాలి సోనియాది అన్నట్లు వస్తున్నాయి ఇప్పుడు అప్డేట్స్. మరి ఎందుకు ఫేర్ అనిపించింది మీకు? సో నాకు ఫేర్ అనిపించింది ఫస్ట్ 1 to 3 వీక్స్ చూసుకుంటే కనుక యాక్చువల్లీ షీఈ్ అని కంఫర్ట్ జోన్ విత్ నిఖిల్ అండ్ పృథ్వీ అనమాట. సో తను గేమ్ ఆడలేదు ఫస్ట్లీ, ఒక 1 వీక్ ఏమో ఆడింది కాబట్టి అది బయటపడలేదు. సో నిఖిల్ అండ్ పృథ్వీతో ఉండడం మేబీ తను అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, అది తనున్న కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు. సో తను ఏంటి అని బయటపడలేదు. ఓకే, అది మిగిలిన మిగిలిన హౌస్ మేట్స్కి అది కొంచెం నెగిటివ్గా పోర్ట్రే అయింది అని నా అభిప్రాయం. బట్ నిన్న చూసుకుంటే కనుక కొంచెం బాధ అనిపించింది సోనియా ఎలిమినేషన్. సో వీ వాంట్ సోనియా టు కమ్ బ్యాక్. సో మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు? సో హీ ప్లేయింగ్ విత్ మైండ్ గేమ్ యాజ్ యాక్చువల్లీ తనకి బాగా స్ట్రెంగ్త్ ఉంది, ఫిజికల్గా ఈయన ఫిట్, అన్ని విధాలా తగిన క్యాండిడేట్. ఓకే, కానీ నాగార్జున గారు చెప్పారు కదా, అందరికి హౌస్ మేట్స్ కూడా కంప్లైంట్ ఇచ్చారు కరెక్ట్గా ఆడడం లేదు అని చెప్పేసి. తను ప్రూవ్ చేసుకుంటాడు. సో ఈ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటారా? అవుతుంది. అంటే సోనియా గారు లేరు చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి లేరు కాబట్టి సో హీ విల్ బీ ఇన్ టాప్ 1. ఎస్. ఓకే, సో ట్రాఫీ తీసుకొని పోతారా? అది మన చేతిలోనే ఉంది, బట్ ఇంకా ఫ్యూ వీక్స్ చూసిన తర్వాత మనం చెప్పగలుగుతాం.